ఉన్నాను అక్కడ దీనికి సంబంధించిన పరిస్థితులు మారుతున్నాయంటూ అక్కడ సిచ్యువేషన్స్ గురించి ఆయన చెప్పుకుంటూ వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. మా ప్రతినిధి రామ్దాస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఐ థింక్ మనోజ్ కూడా లైవ్ లో ఉన్నారు. మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తా. మనోజ్, ఓకే, Omar Abdullah tweet మీరు చూడొచ్చు. It's my earliest appeal to everyone in and around Jammu. Please stay off the streets. Stay at home or the nearest place. You can comfortably stay at for the next few hours. Ignore rumors. Don't spread unsubstantiated or unverified stories or in fact and we will get through this together అంటూ కూడా ఆయన ఏం చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి ఒప్పుకుంటున్నాడు. ఎవరైతే ఫేక్ న్యూస్ అంటున్నాడో వాడికి చెప్పండి, ఎవరు ఫేక్ న్యూస్ అంటున్నారు వాడు గోప గీ అనేలా ఈ సమాధానం చెప్పండి. ఎందుకంటే మన దేశంలో ఇటువంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేసి మన ఇన్ఫర్మేషన్ని మనలో ఉన్న ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి దిమ్మ తిరిగిపోయే సమాధానం చెప్పండి. ముఖ్యమంత్రి సాక్షాత్ చెప్తున్నాడు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. మీరు చూడొచ్చు, ఇంటర్మీడియట్ సౌండ్స్ అంటే చాలా విరివిగా అక్కడ వినిపిస్తున్నాయి. దాంతోపాటు బహుశా భారీగా ఆర్టిలరీ సౌండ్స్ వినిపిస్తున్నాయి అంటూ కూడా. అట్ ద సేమ్ టైం జమ్మూలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం వీధుల్లో ఉండకండి, గల్లీలో తిరగకండి, ఇంట్లోనే ఉండండి, లేకపోతే నియరెస్ట్ ప్లేసెస్ మీరు ఎక్కడైతే సేఫ్గా సురక్షితంగా ఉంటారనుకుంటున్నారో అటువంటి ప్లేసెస్కి వెళ్ళిపోండి. నెక్స్ట్ వచ్చే కొద్ది గంటలు కూడా అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ఎటువంటి డోంట్ స్ప్రెడ్ సబ్స్టాన్షియేటెడ్ అన్సబ్స్టాన్షియేటెడ్ ఆర్ అన్వెరిఫైడ్ స్టోరీస్ అంటూ కూడా ఎటువంటి కట్టు కథల్ని కానీ ఎటువంటి వెరిఫై కానీ కథల్ని కానీ వినొద్దు. మనందరం కలిసి ఈ పోరాటంలో ముందుకు వెళ్దాం, మనందరం కలిసి దీనిని ఎదుర్కొందామంటూ ఆయన చెప్పుకొచ్చారంటే అక్కడ పరిస్థితిని అర్థం పడుతోంది. ఐ రిక్వెస్ట్ నేనైతే మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఈరోజు జమ్మూ ప్రాణం, ఇన్ఫాక్ట్ జమ్మూ సురక్షితంగా ఉందని చెప్పి నేనైతే నిజంగా ప్రే చేస్తున్నాను. జమ్మూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు నేను మనందరం కలిసి జమ్మూ బాగుండాలి, జమ్మూ కోలుకోవాలి, మన జమ్మూ లాగే ఉండాలి. కుదిరితే కాశ్మీర్ను కూడా లాగేసుకొని మన కాశ్మీర్ మన జమ్మూ అని చెప్పి ధైర్యంగా చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇది దుస్సాహసమే, పాకిస్తాన్ దుస్సాహసం, చరిత్రలో నిలిచిపోయే దుస్సాహసం, దుర్మార్గపు దుస్సాహసం. 1971 హిస్టరీ ఈస్ గోనా బి రిపీట్. దిస్ ఈజ్ నౌ. అప్పుడు బంగ్లాదేశ్కి మనం ఇస్తే ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని లాగేసుకుందాం. మా ప్రతినిధి మనోజ్ సిద్ధంగా ఉన్నారు. మనోజ్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మరీ ముఖ్యంగా జమ్మూలో ప్రస్తుతం సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది పరిస్థితి. మనోజ్, నా మాట వినిపిస్తోందా? మనోజ్, ప్రస్తుతం జమ్మూలో పరిస్థితి చాలా దారుణంగా ఉన్నట్టు తెలుస్తోంది. సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ప్రజెంట్ ఎక్కడ చూసినా కూడా ఈ డ్రోన్ దాడులు కొనసాగుతున్నాయి. ఫిరోజ్పూర్ లాంటి ప్రాంతంలో ప్రజెంట్ అయితే హైలైట్ ఉంది. సో ఎమర్జెన్సీ ప్రకటించారు. అక్కడ పోలీస్ ప్యాట్రన్ కూడా కొనసాగుతుంది. మధ్య వైపున హైలైట్ జారీ చేశారు. సైరన్లు మోగుతున్నాయి. అక్కడ ఎటువంటి విధంగా కూడా బ్లాక్ అవుట్స్, ఇందాకే మనం మొదటి నుంచి చెప్తున్నాం, బ్లాక్ అవుట్స్ ని ప్రకటించారు. అంటే అక్కడ మొత్తం కూడా పవర్ ఆఫ్ చేసేసి అంతా కూడా నిర్మానుష్య ప్రాంతాలకి ఉన్నవారంతా కూడా ఇళ్లకు వెళ్ళిపోయి ఇళ్లలోనే దాక్కుని ఉండాలి, బయటకు రాకుండా ఉండాలని చెప్తున్నాం. మరోవైపుగా పంజాబ్ లోని గుర్దాస్పూర్ లో కూడా ఈ దాడులు కొనసాగుతున్నాయి. గుర్దాస్పూర్ లో కూడా ప్రజెంట్ అక్కడ సైలెన్స్ మోగుతున్నాయి. అక్కడ కూడా దాడులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఫిరోజ్పూర్, గుర్దాస్పూర్, తర్వాత జమ్మూలోని సాంబా కొనసాగుతున్నాయి. ఇక నగోర్ ఏరియాలో కూడా ఈ యొక్క సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఇక జైసల్మర్ లో బ్లాక్అవుట్స్ కొనసాగుతుంది. జైసల్మర్ లో కూడా బ్లాక్అవుట్స్ ఉన్నాయి. జోన్ యాక్టివిటీ జమ్మూలో పెట్టేసిన కొనసాగుతుందని తెలుస్తోంది. సో బ్లాక్అవుట్ ఇన్ జమ్మూ అంటూ కూడా ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ఒక విజువల్స్ మనకు కనబడుతున్నాయి ట్విట్టర్ లో. సో ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇష్యూస్ అడ్వైజరీ ఇండియా పాకిస్తాన్ టెన్షన్. ఆ ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. ప్రజెంట్ అయితే 7 లొకేషన్స్ లో ఈ దాడులు కొనసాగుతున్నాయి. పఠాన్కోట్, పూంచ్, ఉరి, తర్వాత నాగోమా, ఫిరోజ్పూర్, గుర్దాస్పూర్, జైసల్మర్ లో కూడా ఈ డ్రోన్ అటాకులు జరుగుతున్నట్టుగా ఇప్పుడే సాధన తెలుస్తోంది. సో దాదాపు ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ బోర్డర్ షేరింగ్ దగ్గరగా ఉంటూ ఉంటాయి. సో పంజాబ్ లోని ఇక్కడ చూస్తున్న ఫిరోజ్పూర్ లాంటి ప్రాంతం కనబడుతోంది. ఫిరోజ్పూర్ లాంటి ప్రాంతంలో ప్రెసెంట్ ఈ యొక్క అటాక్ జరుగుతున్నాయి. మరోవైపు గుర్దాస్పూర్ లో కూడా అటాక్ జరుగుతున్నాయి. గుర్దాస్పూర్ లో కూడా ఈ సిచ్యువేషన్ డిఫికల్ట్ గా ఉన్నట్టుగా అర్థమవుతోంది. అక్కడ కూడా బ్లాక్ అవుట్స్. ఐ థింక్ మనోజ్ ఓకే మనోజ్, yes please continue. గుర్దాస్పూర్ లో కూడా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఈరోజు విక్రమ్ మిశ్రీ కూడా చెప్పుకొచ్చారు ఒక విషయం. ఫారెన్ సెక్రటరీగా ఉన్న విక్రమ్ మిశ్రీ ఏమన్నారంటే రిలీజియస్ దాడులకి భారత్ తెరలేపుతుందని చెప్పి పాకిస్తాన్ అంటోంది. కానీ పాకిస్తానే పంజాబ్లోని కొన్ని గురుద్వారాని పేల్చేసి అక్కడ
కొంతమంది సిక్కుల మరణానికి కారణమని చెప్పి చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. మరోసారి అటువంటిదే తెరలేపుతోంది. గుర్దాస్పూర్లో కూడా దాడులు కొనసాగుతున్నాయి. పఠాన్కోట్ జమ్మూ కాశ్మీర్ పఠాన్కోట్ అక్కడ కూడా మిలిటరీ స్టేషన్స్ టార్గెట్గా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇంకా రాజస్థాన్ జైసల్మర్లో కూడా దాడులు కొనసాగుతున్నాయి. సో ప్రెసెంట్ 7 లొకేషన్లో విపరీతంగా డ్రోన్ దాడులు జరుగుతున్నట్టుగా చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పోఖ్రాన్ మీద మళ్ళీ కాన్సంట్రేషన్ చేసింది పాకిస్తాన్. పోఖ్రాన్ ని డైరెక్ట్ గా అటాక్ చేసే ప్రయత్నం చేస్తోంది. కానీ రిమెంబర్, ఇక్కడ పోఖ్రాన్ ని టార్గెట్ చేయడానికి కారణం ఒకటే, మన ఆయుధ సంపత్తికి సంబంధించి మన కోర్ హార్ట్ మీద కొట్టే ప్రయత్నం చేయాలనుకుంటోంది. తన బ్యాక్ టు బ్యాక్ మిసైల్స్ ని పంపించే ప్రయత్నం చేస్తోంది. తన దగ్గర J-17 ని పంపించే ప్రయత్నం చేసింది. తుప్పు పట్టిన F-16 ని పంపించే ప్రయత్నం చేస్తోంది. పాకిస్తాన్ तुम तो देख लो, आज रात की तेरे बैंड बजने वाली है, तेरे पोर्ट पूरा खत्म होने वाली है, तेरा एयरपोर्ट उड़ने वाली है, तेरे देश में पंजाब पूरा मैप से उठने वाली है. लिख लो, तेरा हिस्ट्री में बच जाएगी, बस लैंड ही बचेगा, तेरा नाम तो कहीं नहीं बचेगा, पाकिस्तान की नाम दिखाई नहीं देगा. ఇటువంటి సినారియో ఇటు పాకిస్తాన్ కి సంబంధించి కుప్వారాలో కూడా ఇటు ఇన్ఫాక్ట్ మన భారతదేశం కుప్వారాకు సంబంధించి కూడా ప్రెసెంట్ భారీగా ఫైరింగ్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఓ పక్క ల్యాండ్ మీద, ఓ పక్క ఎయిర్ మీద ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి ముఖ్యంగా చెప్పుకుంటే పఠాన్కోట్కి సంబంధించి కూడా డ్రోన్ దాడులకు దిగుతోంది. మొత్తంగా 7 లొకేషన్స్ మీద పాకిస్తాన్ దాడులకు ఉపక్రమించడం జరిగింది. మరి ఇన్ఫాక్ట్ చెప్పంటే నిన్న కూడా కొన్ని ప్రాంతాలు చూసిగా ఇటు పంజాబ్కి నిన్న జమ్మూ నుంచి ప్రారంభించి ఆ తర్వాత రాజస్థాన్, ఆ తర్వాత పంజాబ్, ఆ తర్వాత గుజరాత్ వరకు వెళ్ళింది. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకుంటే ఇన్ఫాక్ట్ మీరు చూస్తే కనుక ఈరోజు గుజరాత్ నుంచి అలాగే రాజస్థాన్ నుంచి ప్రారంభించి ఆ తర్వాత జమ్మూలోని ల్యాండ్ నుంచి ప్రారంభించి ఆ తర్వాత పంజాబ్కి వెళ్ళింది. పంజాబ్ దగ్గర ఈరోజు ముందుగా ఈ మిసైల్స్ ని ప్రయోగించింది. అంతకన్నా ముందు జమ్మూకి ల్యాండ్ ద్వారా ఈరోజు హిట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇలా అనేక పరిపరి విధాలుగా ప్రయత్నం చేస్తోంది. కానీ రిమెంబర్, ఇక్కడ పాకిస్తాన్ చేయలేకపోతుంది ఒకటి, జలం నుంచి అంటే నేవీ నుంచి డిఫెండ్ చేయలేకపోతుంది, నేవీ నుంచి ఎలా కొట్టలేకపోతుంది అనేది క్లియర్ కట్ గా మనకి కనిపిస్తున్న మాట, వినిపిస్తున్న మాట. అమృత్సర్కి సంబంధించి కూడా అమృత్సర్లో కూడా ప్రెసెంట్ డ్రోన్ ని పేల్చేసినట్టుగా తెలుస్తోంది. ఒకసారి మా ప్రతినిధి రామ్దాస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నా. రామ్దాస్, ప్రస్తుతం అమృత్సర్ దగ్గర తాజా పరిస్థితి ఏంటి? పరిసర ప్రాంతాలు ముఖ్యంగా అటారీ బార్డర్ ప్రాంతంలో హెవీ ఫైరింగ్ కొనసాగుతుందని తెలుస్తుంది. సరిహద్దు వైపు నుంచి ఫైరింగ్ అవుతుంది, ఎల్ఓసిని ఆక్రమించి. అలాగే మరోవైపు ఇటు డ్రోన్స్ కూడా ఆ ప్రాంతంలో సంచరిస్తున్నట్టుగా తెలుస్తుంది. భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయింది. అలాగే లేటెస్ట్ గా రాజౌరి వల్ల కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయింది. అక్కడ కూడా డ్రోన్స్ ను కనిపెట్టినట్టుగా తెలుస్తుంది. అండ్ ముఖ్యంగా పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ ని రక్షణ కవచంగా అడ్డు పెట్టుకొని ఇప్పటికీ అటు లాహోర్, కరాచీ మధ్య పూర్తిగా ఎయిర్ స్పేస్ బ్లాక్ చేసినామని చెప్పటికీ ఇప్పటికీ ఆ పౌర విమానాలు నడుపుకుంటూ మనం ఒకవేళ దాడి చేస్తే కనుక పౌర విమానాలపై దాడి చేసినట్టుగా చిత్రీకరించే ప్రయత్నంలో భాగంగా సివిల్ ఏవియేషన్ ని రన్ చేస్తుంది ఆ ప్రాంతంలో, ఎయిర్ స్పేస్ లో. సో తద్వారా భారత్ ఏదైతే దాడులకు దిగితే కనుక సామాన్య పౌరులకు ఇబ్బంది చేసే ప్రయత్నం చేస్తుందని బదనాం చేయబోతుంది. పాకిస్తాన్ చెప్పేదంతా పక్కా అబద్ధం. సివిల్ ఏవియేషన్ ని యాక్టివేట్ చేసింది, గగనతలాన్ని మూసివేశామంటూ చెప్తున్న వార్తలన్నీ అవాస్తవం. ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్యాసింజర్ ఫ్లైట్స్ నడుస్తున్నాయి ఆ ప్రాంతం అంతా కూడా, లాహోర్, కరాచీ మధ్యలో. తద్వారా ఇప్పుడు మనం చేయబోయే డ్రోన్ అటాక్ కానీ లేదంటే గగనతలం చేయబోయే అటాక్లకి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నాయి. వాటి ముసుగులో, సివిల్ ఏవియేషన్ ముసుగులో వాటిని షీల్డ్ కవర్ గా వాడుకుంటూ ప్రస్తుతం మన వైపు నుంచి వచ్చేటువంటి అటాక్స్ ని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పౌర విమానాలు నడిస్తే కనుక అది యుద్ధ నీతికి వ్యతిరేకం అవుతుంది కాబట్టి, సో ఇంటర్నేషనల్ లాస్ కి అగెనిస్ట్ అవుతుంది కాబట్టి పాకిస్తాన్ కుయుక్తులు ఏ రకంగా ఉన్నాయి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రకంగా సివిల్ ఏవియేషన్ యాక్టివేట్ చేస్తుంది. తద్వారా అటువైపు నుంచి మళ్ళీ అటాక్స్ చేస్తుంది. సేమ్ నిన్నట్లాగే జమ్మూ అండ్ కాశ్మీర్, ఇవాళ కాశ్మీర్ కూడా తోడైంది, శ్రీనగర్ కూడా బ్లాక్అవుట్ అయింది. లేటెస్ట్ గా జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ కంప్లీట్ ఈ 3 స్టేట్స్ కూడా మళ్ళీ ఇవాళ టార్గెట్ చేసుకుని పాకిస్తాన్ ఎస్కలేషన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి అయితే మీరు అడుగుతున్నట్టుగా అమృత్సర్ సరిహద్దు ప్రాంతాల్లో అక్కడ మనకు అటారీ బార్డర్ ఉంటుంది. ఆ ప్రాంతంలో కంప్లీట్ గా ఇప్పుడు హెవీ ఫైరింగ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. సాంబా, రాజౌరి ఈ ప్రాంతాల్లో కూడా కంప్లీట్ గా ఈ ప్రాంతంలో ఇప్పుడు మళ్ళీ ఫైరింగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎల్ఓసిలో కంప్లీట్ గా ఆ ప్రాంతం అంతా కూడా ఇంకా భారీ షెల్లింగ్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. భారీ ఆర్టిలరీ గన్స్ తో అటువైపు నుంచి ఫైరింగ్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. మన దళాలు కూడా పూర్తిగా తిప్పి కొడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా పాకిస్తాన్ అయితే పూర్తిగా లాహోర్ కి సంబంధించి వెళ్లే టాటా All right, and now the big breaking news and war breaking is going to coming up. It's gonna
ఆన్ యువర్ స్క్రీన్స్ ఆఫ్ RTV. లెట్స్ హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్. వార్ బ్రేకింగ్ కి సంబంధించి మీరు చూస్తారు పఠాన్ కోట్ కి సంబంధించి. అలాగే మరోసారి డ్రోన్లతో దాడి చేసే యత్నం చేస్తోంది పాకిస్తాన్. దానికి సంబంధించిన బిగ్ అండ్ వార్ బ్రేకింగ్ న్యూస్, ఇన్ఫాక్ట్ బిగ్ అండ్ వార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యూరోలో సైరన్ల మోత మోగుతోంది. బ్లాక్అవుట్ అనేది అక్కడే ఇన్ఫాక్ట్ ఇప్పటికే మొదలైంది. సాంబా సెక్టార్లో డ్రోన్ల కూల్చివేతకు సంబంధించి వరుసగా రెండో రోజు కార్గిల్ రేపు ఉదయం వరకు కంప్లీట్ బ్లాక్అవుట్ ఉండబోతుందంటే ఇప్పటికే 2 రోజులు మనం చూసాం. పఠాన్ కోట్లో భారీగా పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయి. వరుసగా రెండో రోజు సరిహద్దులో పాకిస్తాన్ దాడులకు పాల్పడుతోంది. కార్గిల్లో రేపు ఉదయం వరకు కంప్లీట్ బ్లాక్అవుట్ ఉండబోతోంది. పఠాన్ కోట్లో భారీగా పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు జైసల్మేర్